కానీ లోకేష్ సార్ ఇక్కడికి వస్తే జోల్తని కాడికి మనం అందరూ పాదామని మాట్లాడుకుని కూడా మేము అందరూ పాఠానికి సిద్ధమయ్యాం సార్. సిద్ధమయ్యేరేకి వీళ్ళు ఈ నాయకులు ఆడకు పోయి వెళ్ళి ఎమ్మెల్యే కాడికి చెప్పి ఆ ఊళ్ళోకి పోలీసులను పంపించి ఎస్ఐని పంపించి సిఐని పంపించి మీరు ఎవరు రాకూడదు, ఎవరు పోయి ఆడకు పోయి మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే టీవీలో పడతారు, అది మేము చూసామంటే మేము ఊరుకోము, మీ మీద ఏదో కేసు పెట్టి జైలు లేపిస్తాము, 300 మందిని రాజమండ్రి జైలు సెంట్రల్ జైలు లేపిస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు సార్. మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు సార్. మాకు మా పొలాలు కావాలని మేము పోరాడుతున్నాం. మాకు కానీ ఇవ్వకపోతే ఈ 1300 మంది మహిళలు ఆడకి వెళ్ళి ఏదో మందు తాగి అందరూ చచ్చిపోతాం సార్. మేము నడవలేని వాళ్ళు కాలుగు చిన్న ముసలమ్మతకు అందరు కలిసి మేము కట్టకట్టుకుని ఆడ పని చేసుకుని చెట్లు నాటాం సార్. మాకు న్యాయం చేస్తారని లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని అందరిని వేడుకుంటూ మీ పాదాలకు నమస్కరిస్తూ మాకు కావాలని వేడుకుంటాం సార్. మీ పాదాలు పొందడం సార్. మాకు కావాలి. అందరికీ నమస్కారములు. జిల్లా కలెక్టర్ గారికి నమస్కారములు, కావలి ఎమ్మెల్యే గారికి నమస్కారములు, ఆర్డీఓ గారికి నమస్కారములు, అందరు గవర్నర్లకి మా హృదయపూర్వకంగా నమస్కారములు. మేము మహిళా సంఘాలు 1300 మంది ఉన్నాము. ఆ 1300 మందికి గతం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు పశువు కుంకుమ కిందక మాకు పొలాలు ఇచ్చారు. మీరు చేసుకుని తినండి అమ్మా, వ్యవసాయం చేసుకుని తినండి, ఏదో చెట్లు నడుకుని అది ఏదో నరుకోవడానికి వచ్చినప్పుడు నరుకుని మీరు పండించుకుని తినండి అమ్మా అని మాకు పొలాలు ఇచ్చారు. ఆ పొలము మాకు కావాలి. ఇప్పుడు మా ఊర్లో రాజకీయ నాయకులు తిరిగే వాళ్ళు స్వార్థంలో చేసుకుని ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళు పండించుకుని అప్పుడు సరే వదిలేసాము. అప్పుడు అందరూ ఉండి కూడా కొంతమంది చనిపోయినారు పెద్దవాళ్ళు. ఆ మహిళా సంఘం లీడర్లు చనిపోయినారు. ఆ చనిపోయిన తర్వాత నుంచి ఎవరు ఎత్తుకోవాలి ఆ పొలాల గురించి. ఇప్పుడు మేము తెలుసుకుని మేమందరం మాట్లాడుకుని మా పొలాలు మనకు కావాలని అందరం మాట్లాడుకుని మనం పోరాడదాం మా పొలాల గురించి అని చెప్పి మాకు కావాలని మేము పోయేసరికి వాళ్ళు జామాల చెట్లు వేసుకుని నరుక్కున్నారు. 8 ఎకరాలు 8.5 ఎకరాలు నరుక్కున్న తర్వాత ఇప్పుడు మాకు కావాలి, మీరు చేసుకుని తిన్నారు ఇంతవరకు, మీరు వదిలేయండి మాకు కావాలని చెప్పి మేము పోతే మాకు మేము వదలము, మీ ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు వదిలేశారు, మీదైతే మీరు అప్పుడే రావచ్చు కదా అని మమ్మల్ని నిలదీసి అడిగారు. ఎవరు? రమణయ్య గారు. ఆ రమణయ్య గారు కూడా ఊర్లో లేరు. ఆ ఊరికి అవతలకి వెళ్ళి బయట ఉండి ఎడకొచ్చి వేసుకుని చెట్లు నరుకుని పోతున్నాడు. 3 సార్లు నరికారు చెట్లు కూడా. దాన్ని తీసుకున్నారు కదా. ఇప్పుడు మా పొలం మాకు కావాలని మేము అడుగుతున్నాం కదా, మాకు ఇవ్వచ్చు కదా. మేము అందరి కాడ పోయి బ్రతుములు అడుగుని నాయకుల కాడ పోయినాము, ఎమ్మెల్యే కాడ పోయినాము, అడ్యా కాడ పోయినాము, ఎంఆర్ఆ కాడ పోయినాము, కలెక్టర్ కాడకు పోయినాము. అందరి కాడ పోయి మాట్లాడి కూడా మాకు మా న్యాయం చేయండి సార్, దయచేసి మా మర వినండి సార్ అని మేము బ్రతుములాడుకున్నా కూడా ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఒకరిద్దరు 10 మంది కలిసి వీళ్ళని ఎట్టయినా ఆపాలనుకుని వాళ్ళు కుంభక్కయ్యి వాళ్ళకి ఏం చెప్పారు, మేము మా పొలాల కాడికి వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, వాళ్ళకైతే మేము పొలాలు ఇవ్వలేము, మేము పట్టాలు చేసుకున్నాము, మేము కొనుక్కున్నామని చెప్పి మా మీద మాకు పొలాలు ఇవ్వద్దని వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పి
అప్పుడు సారాలు కూడా వాళ్ళ మాటలో వెతుకుని మీరు పొలాల కాడ పాపాకండి, మీరు పొలాల కాడ పోతే ఈ ఊరు ముందు పొలాలని మేము కంచులేసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇదేనా న్యాయం సార్? మాకు మీరు చేసే న్యాయాలు? మీరున్నామని మేము ధైర్యంతో మీ కాడ వస్తే మీరు ఇలా న్యాయం చేస్తే మేము ఏమవ్వాలి? మా మహిళా సంఘం వాళ్ళు 13 మంది మహిళలు మేము ఎంతో కష్టపడి మేము చేసుకున్నాం సార్. మాది నాయుడు గారికి, సార్ గారికి అందరికి నమస్కారం సార్. మేము 13 గ్రూపులు సార్, 130 గ్రూపులు. 130 గ్రూపుల్లో మేము పోరాడుతున్నాం. పొలాలు పోరాడుతుంటే వీళ్ళు అంతా నాయకులతో కలిసి మాకు ఒకరు 5 ఎకరాలు, 6 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు అటు చేసుకుంటాం. వాళ్ళు కావాలని వాళ్ళు మేము మహిళలకు సంబంధించింది అది. అయితే ఆ పార్టీలో అంతా తీసుకుని వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు పోర్టు పడే రేగి ఆ పోర్టు వల్ల మా డబ్బులు వస్తుందని మేము పోతుంటే ఒప్పుకోకుండా వాళ్ళు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాం సార్. ఇప్పుడు అది ఎట్ట చేయాలా, న్యాయం చేయాలని మేము తిరుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం, ఎంఆర్కి నమస్కారం, ఆర్డీకి నమస్కారం, కలెక్టర్ గారికి నమస్కారం అండి. మీకు అందరికి ధైర్య వాటాలు నమస్కారం అండి. ఎమ్మెల్యేకి నమస్కారం. మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఆయన పదవిలో వచ్చినప్పుడు మాకు పసుపు కింద 190 ఎకరాలు ఇచ్చాడు. 190 ఎకరాలు ఇస్తే అది మాకు చేసుకోమని మీరు పల్లింపు చేసుకోండి అమ్మా అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ పొలంగాడికి పోతే అవన్నీ అడవి. ఆ అడవిలో ఆ చెట్టులు కొట్టలేక ఇంత పసిపిల్లల్లో తీసుకెళ్ళి ఉయ్యాలు కట్టి ఉయ్యాలలో వేసి ఆ చెట్టులు కొట్టి ఆ పుట్టలు నరకలేక నీళ్ళు లేక ఆ ఎండాకాలం పరడు గాలి కొడతా ఉంటే నీళ్ళు లేక అల్లాడిపోయి ఆ చాకిరి అన్నీ చేసి ఉన్నాం ఆడ. ఆ చాకిరి వల్ల 4 నెలల దాకా కష్టపడ్డాము. ఆ చెట్టులు కొట్టి చేసి టాటర్ పెట్టి దున్నించి గుంటలు తీసి నీళ్ళు మొక్కలు ఎట్టేస్తే మొక్కలు పండుద్దాం మనకని చెప్పి గుంటలు తీసి జామాకు మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ సాగు మొక్కలు వేసి సాగుబడి చేసే టైంలో మాకు ఒక గొడవ వచ్చేసింది. గొడవ వస్తేనా గొడవ వల్ల మాకు పోట్లాడి మీద ఈ పొలం కాడకు పోయేటందుకు మాకు అవకాశం లేకుండా ఊరన్నీ చెదరైపోయినారు. మేము ఒక్క దగ్గర లేకుండా పోయారేగి ఈ పొలాల్లో మా చెన్నైపాలెంలో నాయకర్తలు ఆ పొలం కాడకు పోయి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు వాళ్ళలో ఇంకా ఉండే వాళ్ళని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళకి 2 ఎకరాలు, 3 ఎకరాలు మేము ఇస్తాము, మాకు రాండి, మా తోటి రాయండి అని అందరినీ తీసుకుని పోయి ఈ నాయకర్తలు అందరూ ఆ పొలాలు చేసుకుంటూ ఉంటే మాకు పొలాల కాడికి మన ఎట్టుంటే మనకు కుదరదమ్మా, మన పొలాలు ఉన్నాయి, మనకు పొలాల కాడికి పోవాలా, మన పొలాల కాడిపో మనం కష్టపడాలా, మన ఎందుకు చెదరపోయిన వాళ్ళందరినీ ఒక దగ్గరికి కూర్చుకొని మేమంతా మాట్లాడుకొని మాకు కావాలని పొలం కాడికి వెళ్ళాము. ఆ పొలం కాడికి వెళితే ఈ నాయకర్తలు మాకు పొలం ఇవ్వకుండా మమ్మల్ని తీసుకెళ్ళి కేసు పెడతాము, మీరు కేసులో పెడతారు, మీరు ఆడ పెడతాము, మీకు ఎందుకు ఉంది, మీ పొలాలు ఆడుంది, అప్పుడు వదిలేసినారు, ఎందుకు ఇస్తారు మీకు అని ఈ నాయకర్తలు మమ్మల్ని వచ్చి గుద్దిచ్చి అడుగుతున్నారు. మేము ఏం చెయ్యాలా, మాకు పొలం కావాలా, మాకు న్యాయం జరగాలని పోరాడుతూ ఉన్నాం. మేము కలగర్ దగ్గర పోయి వచ్చాము. మాకు ఈ పాలమ్మ మాకు దగ్గర అయ్యింది. పాలమ్మనైపోయి మేము బతిలాడుకున్నాం. పాలమ్మ దగ్గర అయ్యింది మాకు. ఈ పాలమ్మని తీసుకుని అమ్మ పొలమ్మ, మన పొలం ఉందమ్మా, మన పొలం కాడకు పోదామమ్మా అని చెప్పి మా జనాలందరినీ ఈ పాలమ్మని ఎంటేసుకుని మేము పడే బాధల్లో, పాలెం పడే బాధల్లో మాకు అంత కష్టాలు వస్తుంది. మా పొలం మాకు కావాలా, మాకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే కాడికి పోయినాము. మాకు ఎమ్మెల్యే కాడికి పోయినా కూడా మాకు ఎమ్మెల్యే న్యాయం చేయలే. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని తరుముతానంటున్నాడు, కొడతానంటున్నాడు. ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే ఆర్డీ కాడికి పోయినాము, ఆర్డీ కూడా మాకు న్యాయం చేయలే.
మాకు నెల్లూరు కలర్ గాడికి పోయినాము. కలర్ గాడికి పోతే నా కలర్ మాకు న్యాయం చేస్తానన్నాడు. ఆయనే మాకు న్యాయం చేస్తానన్నాడు. కానీ ఇంతమంది కాడ తీరినా కూడా మాకు ఎవరు న్యాయం చేసే దళితులా కనపడాల మాకు. అందుకని మేము పొలం గడప పోరాడుతూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము. మా పొలం మాకు కావాలి, మా పొలం మాకు కావాలి. మీటింగ్ కానీ పోలీసు వాళ్ళు ఊర్లో వచ్చిన్నారు. ఊళ్ళో వచ్చింటే పాలమ్మని మా కాడకు వస్తాము, ఏం చేస్తుందో ఏమంటుందని ఆ పాలమ్మని తీసుకెళ్ళి మా కాడ రాకుండా పాలమ్మని బంధించేశారు. పొద్దుటాల నుంచి రాత్రి 10 గంటల దాకా బంధించారు. ఆ మనిషి మాకు న్యాయం చేయాలి సార్. మీరు ఎవరు కూడా మాకు న్యాయం చేయలేకుండ్రు. మీరు న్యాయం చేయాలి సార్. మా పొలం మాకు కావాలి సార్. మేము వదలము, మా ప్రాణాలైనా సిద్ధమే. ఆ పొలం కాదు మాకు రాకపోతే మా ప్రాణాలైనా సిద్ధమే. ఇంతమంది జనాలు అందరూ కూడా మా ప్రాణాలు పోయి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలి. మా పొలం మాకు రావాలి. లోకేష్ న్యాయం చేయాలి. లోకేష్ న్యాయం చేయాలి. మాకు కావాలి, పొలం కావాలి. లేదు చూడు సార్. బాబాయరా కావాలి.